ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు మరియు శుభోదయం. మనందరికీ మన జీవితంలో ఆశల బోల్డన్ని ఉంటాయి. అయితే ఆ ఆశను జయించడం అనేటువంటిది చాలా చాలా కష్టం. అందువల్ల ఆ ఆశకు సంబంధించినటువంటి చక్కని శ్లోకాన్ని ముందుగా మీకు వినిపించి దానికి సంబంధించిన ఒక చిన్న కథను కూడా మీకు ఇక్కడ తెలియపరుస్తాను. విందాం మరి. ఆశకు సంబంధించిన ఆ శ్లోకం ఏమిటో. ఆశా హి పరమం దుఃఖం నైరాస్యం పరమం సుఖం యథా సంచింద్య కాంతాసాం సుఖం సుష్వాప పింగళ. ఆశా హి పరమం దుఃఖం నైరాస్యం పరమం సుఖం యథా సంచింద్య కాంతాసాం సుఖం సుష్వాప పింగళ. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం వినండి. ఆశను జయించడం అనేటువంటిది అంత సులభం కాదు. కానీ సాధన చేస్తే ఆశను జయించడం అసాధ్యమేమీ కాదు. అలా అనుకుంటే ఈ ప్రపంచంలో మనిషికి అసాధ్యం కానిది ఏదీ లేదు. కాబట్టి ఆశను ఆశయ రూపంలోకి మార్చుకుంటే, అంటే మనకు ఉన్నటువంటి ఒక ఆశని ఆశయంగా మార్చుకుందాం. ఉదాహరణకి మీరందరూ ఎంతో కష్టపడి చదువుకుని బోలెడంత డబ్బుని సంపాదించేసుకున్నారు. మీ తర్వాత ఎన్నో తరాల వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగిస్తుంది. అలా ఆశపడి మనం ఇంకా డబ్బు సంపాదించే యంత్రంలా మారడం కంటే దాన్ని ఒక ఆశయంగా మార్చుకుంటే ఎంతో మంచిది అని ఈ శ్లోకం యొక్క భావం. ఆశయంగా మార్చుకోవడం అంటే మీ దగ్గర ఉన్న డబ్బుని చదువుకోలేని పిల్లల కోసం ఖర్చు పెట్టండి. అది ఒక మంచి ఆశయం. మరీ బాగా డబ్బు ఎక్కువ ఉంటే ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టించివ్వండి. అది ఒక గొప్ప ఆశయం. కాబట్టి ఆశను ఆశయ రూపంలోకి మార్చుకుంటే సమాజానికి మేలు జరుగుతుంది. మనకు కూడా ఎంత మంచి పని చేశాం అని ఆత్మతృప్తి కలుగుతుంది. దానివల్ల మాటల్లో చెప్పలేనంత అవ్యక్తమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. ఇది ఈ శ్లోక భావం. అయితే ఈ శ్లోకానికి సంబంధించిన ఒక చిన్న కథను కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వకాలంలో పింగళ అనేటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా చాలా గొప్ప సౌందర్యవతి. ఆవిడ విదేహ అనేటువంటి పట్టణంలో నివసించేది. వృత్తిపరంగా ఆమె ఒక వేశ్య. అంటే ఆమె తన దగ్గరికి వచ్చేటువంటి మగవాళ్ళందరి దగ్గర కూడా డబ్బు తీసుకుని వాళ్ళని మెప్పించేదన్నమాట. అలా ఎందరో ధనవంతులు ఆమె అందానికి దాసోహమైపోయి తమ సమస్త సంపదలు కూడా ఆవిడకి ఇచ్చేశారు. ఇచ్చేసిన వాళ్ళు ఏమవుతారు? బికారులైపోయారు, బీదవారైపోయారు. అంత అందంగా ఉండేది ఆవిడ. ఆమె ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకంగా అందంగా అలంకరించుకుని తన భవంతి ముందు కూర్చునేది. ఆ వీధిలోంచి వెళ్ళేటువంటి డబ్బున్న మగవారందరూ కూడా ఆమె అందానికి ఆకర్షితులై ఆమె దగ్గరికి వచ్చేవారు. వాళ్ళు తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె వాళ్ళందరినీ తనకి కావలసినవన్నీ కూడా అడిగేది. వాళ్ళందరూ కూడా ఆమెకు ఆ వస్తువులన్నీ కూడా ఇచ్చేవారు. తద్వారా వాళ్ళు బికారులు అయిపోయేవారు, అంటే పేదవారు అయిపోయేవారు. ఇలా ఉండగా కొంతకాలం పోయిన తర్వాత ఒకరోజు సాయంత్రం యథావిధిగా ఆవిడ ఎంతో అందంగా సింగారించుకుని తన భవంతి ముందు కూర్చుంది. గంటలు గడిచిపోతున్నాయి, కానీ ఎవ్వరూ రావడం లేదు. ఒక్క వ్యక్తి కూడా ఆ రోజు ఆవిడ దగ్గరికి రాలేదన్నమాట. ఎవ్వరూ రాకపోవడంతో ఆమె విసుగు చెంది లోపలికి వెళ్ళిపోయింది. అంటే తన ఇంట్లోకి వెళ్ళిపోయిందనమాట. చీమ చిట్టుకుమన్నా ఎవరో వచ్చారని అనుకోవడం, బయటకు వచ్చి చూసి అరే ఎవరూ రాలేదే అని ప్రశ్నించుకోవడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, ఇలా జరిగిందనమాట. అలా అర్ధరాత్రి వరకు ఆమె ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఏ ఒక్కరూ ఆ రోజు మాత్రం ఆమె దగ్గరికి రాలేదు. దాంతో ఆమె మనసులో ఒకలాంటి విరక్తి భావన కలిగింది. అరే నేను ఎంత అందగత్తని, నేనేమిటి, నేను చేస్తున్న పని ఏమిటి, ఎవరి కోసమో నేను ఎదురు చూడడం ఏంటి? ఎంతోమంది ధనవంతులు వచ్చి నన్ను నా అందాన్ని మెచ్చి ఇచ్చిన ధనంతోనే నా ఇల్లంతా నిండిపోయింది కదా,
ఈ విధంగా సంపాదించిన సొమ్ములో చచ్చిపోయేటప్పుడు కొంతైనా నేను తీసుకెళ్ళగలనా అసలు? ఎంతకాలం చేసిన ఈ వృత్తి వల్ల ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయో, వాళ్ళందరినీ కూడా బీదవాళ్ళని చేసిన పాపం నాకంటుకుంది కదా. నాలాంటి వ్యక్తి చనిపోతే అసలు ఎవరైనా సానుభూతి అనేది చూపిస్తారా? ఇలా పరిపరి విధాల ఆమె ఆలోచనలు ఆమెని నిద్ర పట్టకుండా చేసేశాయి. తెలియని ఆవేదన ఆవిడ మనసంతా నిండిపోయింది పాపం. తన వృత్తి మీద తనకే అసహ్యం వేసేసింది. ఎంత తప్పు చేశానో, వచ్చిన మగవాళ్ళందరి దగ్గర కూడా నేను ఎంతో ఎంతో డబ్బులు, ఆస్తులు, పొలాలు అన్నీ తీసేసుకున్నాను. పాపం వాళ్ళు తిండికి కూడా లేకుండా బికారి వాళ్ళు అయిపోయారు. ఇంత తప్పుడు పని చేసినటువంటి నేను ఇంతకాలం కూడా ఈ సుఖాలు, ఈ భోగాలే శాశ్వతం అని అనుకుని ఎండమావుల వెంట పరుగెత్తానే అని వెక్కి 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 ఏడ్చేసింది. ఆ ఆలోచనలు తన మనసులో ఎంతో పశ్చాత్తాపాన్ని కలిగించాయి. ఆమెలో ఒక విధమైన తప్పు చేశాను అనే భావం బాగా బాగా పెరిగిపోయింది. తను చేయాల్సిన కర్తవ్యం ఏమిటో ఆమెకు అప్పుడు బోధపడింది. అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి, జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఈ వేశ్యా వృత్తిని చెయ్యకూడదు అని నిర్ణయించుకుంది. అలా ఎప్పుడైతే నిర్ణయించుకుందో ఆ మరుక్షణమే ఆమెకి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయింది. ఈ విధంగా మార్పు వచ్చిన ఆమె తాను సంపాదించిన మొత్తం సొమ్మునంతటినీ కూడా ధర్మ కార్యాలకి, దైవ కార్యాలకి ఉపయోగిస్తూ నిరంతరము దైవ జపం చేస్తూ అనుక్షణం భగవంతుని స్మరించుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ తన యొక్క చివరి జీవితాన్ని అసలైన తృప్తితో గడుపుతూ చివరికి ఆమె తనువు సాధించింది. అంటే మరణించిందనమాట. చూసారా, మనిషికి ఆశ ఉన్నప్పుడు ఎంత డబ్బు సంపాదించాలో అంత డబ్బు సంపాదించింది ఆమె. కానీ ఏవైనా పట్టుకెళ్ళగలిగిందా? అలా పట్టుకు వెళ్ళలేను అని తెలిసినప్పుడు ఆమె తన యొక్క సంపాదన అంతటినీ కూడా దైవీ కార్యాల నిమిత్తం, తీర్థయాత్రల నిమిత్తం ఉపయోగించి ఆ తర్వాత సంతృప్తితో మరణించింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదించాలి, కానీ అవసరానికి మించిన డబ్బు సంపాదిస్తే మాత్రం మనకి ఎటువంటి మనశ్శాంతి లభించదు సరికదా. చివరిలో ఆవిడ పడిన మానసిక వేదనే మనకి మిగులుతుంది. కాబట్టి ఆశని ఆశయంగా మార్చుకుని మనకి చేతనైనటువంటి దాన ధర్మాలు చేస్తూ సంతృప్తిగా చివరిలో జీవితం సాధించడం అనేటువంటిది ఎంతో ఉత్తమమైన మార్గం అని ఈ చక్కని శ్లోకం, ఆమె కథ మనకి తెలుపుతున్నాయి. ఇంత చక్కని కథ మీరంతా విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో భాగంలో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.